నమస్తే అండి, నేను డాక్టర్ ఉమా, కన్సల్టెంట్, ఐశ్వర్య ఫర్టిలిటీ సెంటర్, బంజారా హిల్స్. ఈరోజు మనము అజూస్పర్మియా అంటే ఏంటి, అజూస్పర్మియాలో అందరికీ డోనార్ సీమెన్కి వెళ్ళడం అవసరమా? అజూస్పర్మియా అంటే మనకు సీమెన్లో అసలు వీర్య కణాలు లేకపోవడం, దాన్ని అజూస్పర్మియా అంటాము. ఇలా ఉన్న వాళ్ళకి అందరికీ డోనార్కి వెళ్తారా? లేదండి, దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి హార్మోన్ లోపం కావచ్చు, లేదా అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటాం. దాంట్లో తయారీ అయితే అవుతుంటుంది కానీ మనకు సీమెన్లో వీర్య కణాలు కనిపించవు అనమాట. లేదా టెస్టిక్యులర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం, ఇవన్నీ కారణాలు. దీంట్లో మనకి ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది కేసెస్ మనము స్పర్మ్స్ వాళ్ళకే చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలాగా? హార్మోన్స్ లోపం వాళ్ళకి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల మళ్ళీ మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళ ఓన్ స్పర్మ్స్ తోటి మనము ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. సెకండ్ది అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియాలో మనకి స్పర్మ్స్ తయారీ అయితే ఉంది కానీ అవి మనకి బయటికి రావడం జరగట్లేదు. వీళ్ళకి యూజువలీ స్పర్మ్ రెట్రీవల్ టెక్నిక్స్ చాలా హెల్ప్ చేస్తాయి. పీసా టీసా లాంటివి. దాంట్లో ఏం చేస్తారు, చిన్న నీడిల్ని తీసుకెళ్ళేసి లోపల నుంచి స్పర్మ్స్ అనేవి ఆస్పిరేట్ చేసి వాటిల్ని మనం ట్రీట్మెంట్లో ఉపయోగిస్తాం. దాంట్లో కూడా వాళ్ళ స్పర్మ్ వాళ్ళకే యూజ్ చేస్తాం. వెరీ రేర్ కేసెస్ వాళ్ళకి కొంచెం ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, టెస్టిక్యులర్ ఫెయిల్యూర్స్ కానివ్వండి, అలాంటి వాళ్ళల్లో కొందరికి డోనార్ డెఫినెట్గా అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.